హలో గైస్. ఈరోజు నేను లేవగానే ఒక్కటి చూసా, ఆది చూడగానే నేను షాక్ అయ్యా. అదేంటి అంటే అవతార్. ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప సినిమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న చిత్రం. కంటెంట్తో మెప్పించడమే కాదు, కలెక్షన్ల వర్షమూ కురిపించింది మూవీ. ఈ సినిమా సాధించిన అసాధారణ విజయాన్ని చూసి దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్ ఏకంగా 4 సీక్వెల్స్ అనౌన్స్ చేశాడు. అవతార్ తీయడానికి 10 ఏళ్లు టైం తీసుకున్న కామెరూన్ తొలి సీక్వెల్కు ఇంకా ఎక్కువగా 12 ఏళ్ల టైం పెట్టాడు. కాని ఇంత టైం తీసుకుని రూపొందించిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ మొదటి పార్ట్ అంతటి అంచనాలను అందుకోలేకపోయింది. విజువల్స్ అద్భుతం అంటూనే సినిమా బోర్ కొట్టించిందనే అభిప్రాయాన్ని కొంతమంది ప్రేక్షకులు వ్యక్తం చేశారు. రిలీజ్ ముంగిట ఉన్న హైప్ వల్ల వసూళ్లైతే బాగానే వచ్చాయి. కానీ అవతార్ ను మాత్రం అది అధిగమించలేకపోయింది. 3 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు అవతార్ ఫ్రాంచైజీలో 3వ సినిమా, సెకండ్ సీక్వెల్ అవతార్ ఫైర్ అండ్ యాష్ రిలీజైంది. అవతార్ చూసేసరికే జనాలకు ఒక రకంగా మొహం మొత్తింది. పైగా అవతార్ ట్రైలర్ కూడా అంతగా ఎక్కలేదు. ఆ ప్రభావం ఓపెనింగ్స్ మీద బాగానే పడింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు అవతార్ స్థాయిలో ఆరంభ వసూళ్లు రాలేదు. ఇండియాలో అయితే 3 వారాల ముందు వచ్చిన దురంధర్ ఈ శుక్రవారం రోజు సాధించిన వసూళ్లను కూడా అధిగమించలేకపోయింది. ఇక ఈ చిత్రానికి రివ్యూలు కూడా ఆశాజనకంగా లేవు. మెజారిటీ అభిప్రాయం ఏంటంటే విజువల్స్ బాగుంటున్నాయి, కానీ సినిమా బోర్ కొడుతోంది. 3 గంటల 17 నిమిషాల నిడివిని భరించడం కష్టమని. నేపథ్యం కొంచెం మారుతున్నప్పటికీ అవతార్లో ప్రతిసారీ కథ కూడా ఒకేలా ఉంటోందన్న కంప్లైంట్లున్నాయి. పండోరా గ్రహానికి ప్రమాదం రావడం, మనుషులు దండెత్తి వెళ్లడం, వారిని నావీలు ఢీకొట్టి గెలవడం, ఇదే లైన్ మీద కథ నడుస్తోంది. విజువల్స్ బాగున్నాయి కదా అని అందరూ ఈ సినిమాను చూడరు. చూసిన వాళ్లు సంతృప్తి చెందరు. ఈ ఫ్రాంచైజీ ఇప్పటికే ఓవర్ డోస్ అయిపోయిందని, ఇక వీటిని ఆపేస్తే మంచిదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ముందే అనౌన్స్ చేసిన మిగతా 2 సీక్వెల్స్ ను కామెరూన్ కట్టిపెట్టేస్తే మంచిదేమో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. Like, subscribe and click the bell icon.